హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో క్విక్గా టేస్టీగా ఏదైనా తయారు చేసుకోవాలనుకున్నా, నోటికి రుచిగా ఉండాలంటే ఒక్కసారి టమోటా చట్నీని ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్లోకి, రోటీస్లోకి, అలాగే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చుతుంది. మరికెందుకు ఆలస్యం, ఒక్కసారి నేను చేసిన విధానంలో టమోటా చట్నీ ట్రై చేయండి. ఇందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న టమోటాలని వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసుకోవాలి. ఇలా బాగా పడిన టమోటాలు తీసుకున్నామంటే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇలా మొత్తం మనం ఎన్ని తీసుకున్నామో అన్నీ కూడా పెనంకు సరిపోయేటట్టుగా వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఇందులోకి 10 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు చాలా టేస్ట్ అండి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోండి. ఇలా వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాలకి చూడండి, మనకి టమోటాలు అనేది సగం దాకా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలోంచి సగం వేసుకోవాలి. అంటే మనం తీసుకున్న టమోటాలకి ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఉన్నాం కదా, ఆ పచ్చిమిర్చిలోంచి సగం వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్రని వేసేసి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి టమోటాలోని వాటర్ మొత్తం కూడా ఇంకిపోయింది. టమోటాలోని వాటర్ మొత్తం ఇంకిపోయింది. అలాగే స్కిన్ కూడా సపరేట్ అవుతుంది. ఇలా మనకి ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ప్రతి టమోటా పైన ఉన్న ఈ తోలును మొత్తం తీసేసుకోవాలి. చల్లబడిన తర్వాత అయితే మనం చేత్తో అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వేడిగా ఉన్నాయి కాబట్టి మనం పట్కట్తో కానీ స్పూన్తో కానీ తీసేసుకోవాలి. అలాగే ఈ టమోటాలని స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. కావాలంటే మీరు చల్లబడిన తర్వాత చేత్తో అయినా సరే స్మాష్ చేసుకోవచ్చు. ఇలా బాగా మెత్తగా అంతా మెదిగిపోయేలాగా మెదుపుకోవాలి. ఈ విధంగా మొత్తం టమోటాలంతా కూడా స్మాష్ అయిపోతేనే మనకి ఈ టమోటా చట్నీ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, మనం పచ్చిమిర్చిని సగం వేసుకున్నాం కదండి, మిగిలిన సగాన్ని, అలాగే కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి. కావాలంటే ఇందులోకి చిన్నగా తరిగి కరివేపాకును కూడా వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసి వేడివేడి అన్నంలోకైనా, చపాతీల్లోకైనా, పుల్కాల్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ టమోటా చట్నీని ఒక్కసారి నేను చేసిన విధానంలో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ టమోటా చట్నీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.